Hey guys and hi everyone, welcome back to my channel. So నిన్ననేమో వ్లాగ్ వచ్చేసి ఆషాఢంలో గోరింటాకు సెలబ్రేషన్స్ పెట్టేశాను కదా. ఇప్పుడు వచ్చేసి బోనాలు సెలబ్రేషన్స్ అన్నమాట. సో దాని తర్వాత నెక్స్ట్ సెలబ్రేషన్స్ అంటే ఇదే. సో ఎందుకు ఆలస్యం చేయడం అనేసి ఎడిట్ చేసేసాను. క్లిప్స్ ఉన్నంత వరకు నేను ఇక్కడ పెట్టేశాను అనమాట. పెట్టేసి ఎడిట్ చేసేసాను. ఇక్కడ చూసారు కదా. సో మార్నింగే ఇట్లా డే అనేది స్టార్ట్ అయిపోయింది డెకరేషన్స్తో. సో కంపల్సరీ డెకరేషన్స్ అనేది చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మార్నింగే స్టార్ట్ చేసేసారు. సో మార్నింగ్ స్టార్ట్ చేస్తేనే ఆఫ్టర్నూన్ వరకు అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ నుంచి మనకు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ ఒక్క సెలబ్రేషన్స్ అనే కాదు, ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఖచ్చితంగా. సో నార్మల్గా చేసుకుందాం అన్నప్పుడే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇంకా గ్రాండ్గా చేసుకున్నప్పుడు మాత్రం ఇంకా ధూమ్ధామ్ అవుతుంది అనమాట. సో బోనాలు కూడా హైలైట్ అయిపోయింది. ఇక్కడ ఫ్లెక్సీలతో ఇంకా బంతిపూల డెకరేషన్స్ ఇవన్నీ బాగా చేశాను. ఫైనల్ లుక్ కూడా చూపెడతాను. ఇక్కడ చూసారు కదా మా స్టూడెంట్స్ అన్నమాట. మా స్టూడెంట్స్ అందరూ రెడీ అవుతున్నారు. రెడీ అయిపోతున్నారు చూసారు. వాళ్ళే జడలు వేసుకోవడము, మేకప్ వేసుకోవడం అన్ని వాళ్ళే చేసుకుంటారు. సో ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలా బాగా అండి. అసలు ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు. మనల్ని కూడా రెడీ చేయమన్నా కూడా అంత ఓపికగా రెడీ చేస్తారు వాళ్ళు. ఇంత కెపాసిటీ ఉంది. సో రెడీ అయిపోయి కూడా వాళ్ళు మంచిగా చక్కగా క్లాసెస్ కూడా వింటున్నారు. దాని తర్వాత ఇక్కడ రెడీ అయిపోయినారండి అమ్మవార్లైనా, పోతురాజులు, అలాగే బోనాలు ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టారు. సో ఇప్పుడు బోనాలు అనేది ఎత్తుకోవడం జరుగుతుంది. అందుకనేసి ఫస్ట్ ఇక్కడ అందరినీ మాత్రం గ్యాదర్ చేసి ఫోటోషూట్ అనేది జరుగుతుంది. ఫొటోస్ వీడియోస్ కూడా తీయడం జరుగుతుంది. ఇక్కడ నేను వీడియోకి ఆడియో అనేది యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే అక్కడక్కడ మాత్రమే నేను ఒరిజినల్ వీడియో పెడతాను. ఎందుకంటే సాంగ్స్ కాపీరైట్ ఇవన్నీ నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను అక్కడక్కడ మాత్రమే కొంచెమే సాంగ్ అనేది పెట్టాను. మిగతాదంతా నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ అనేది లేకపోతే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. సో దయచేసి ఓపికగా చూడండి, ఓకేనా. నాకు ఈ కొంచెం పెట్టడం కూడా ప్రాబ్లమే అనిపిస్తుంది. చూడాలి, ఏమన్నా కాపీరైట్ రాకపోతే అదృష్టవంతురాల్ని. ఇక్కడ ముందు అందరూ డాన్స్ చేస్తున్నారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళంతా పోతురాజులు అనమాట. సో వాళ్ళు సాంగ్స్ పెట్టిన దగ్గర నుండి వాళ్ళకి కాలు ఆగడం లేదు. కానీ వాళ్ళు గ్రేట్ అండి నిజంగా. 1 అవర్ అనుకుంటా, 1 అవర్ నుంచి 1 అవర్ కాదు 2 అవర్స్ అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. బట్ వాళ్ళు ఇలా డాన్స్ వేస్తూనే ఉన్నారు. ఆ కాస్ట్యూమ్స్ తోటి అంతసేపు ఉండడము, అలాగే అమ్మవార్లు కూడా చీరలు, నగలు ఇవన్నీ వేసుకొని ఓపికగా డాన్స్ వేసుకుంటూ హ్యాండ్స్ ఆఫ్ అండి. నిజంగా మనకే అప్పుడప్పుడు చిరాకు లేస్తుంది, కానీ వీళ్ళు చాలా సేపటి నుంచి ఇలానే ఉన్నారు, డాన్స్ వేస్తూనే ఉన్నారనమాట. ఈ సెలబ్రేషన్స్ అంతా అసలు ఒరిజినల్ సాంగ్స్ తో అంటే ఒరిజినల్ ఆడియో తోటి పెడితే బాగుండు. ఈ కాపీరైట్ అనే బాధ లేకపోతే నిజంగా నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నా.
కాకపోతే ఏం చేద్దామో తప్పదు. సో ఈ ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి ఇక్కడ నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నా. సో కొంచెం ఓపికగా చూడండి. ఓకే. ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, కొంచెం లెంతీగా ఉంటుంది. సో చూసే వాళ్ళకి కూడా కొంచెము అట్లా బోర్ కొడుతుంది అనేసి నేను ఇక్కడ కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియో వచ్చేసి. సో మిగతాదంతా కంటిన్యూ అవుతుంది. ఓకేనా. వీడియో అయితే మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీగా. చూసిన తర్వాత మీ ఒపీనియన్ అంటే మీరు కామెంట్ కూడా చేయండి, మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకేనా. సో మధ్యలోనే వెళ్ళిపోకండి. ఇక్కడ చూడడానికి పేరెంట్స్ కూడా వస్తారనమాట. ఎందుకంటే స్కూల్లో సెలబ్రేషన్స్ అంటే కంపల్సరీ పేరెంట్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా అలౌ ఉంటుంది. సో నచ్చిన వాళ్ళైతే వస్తారు కంపల్సరీ, దగ్గరున్న వాళ్ళు కూడా.
ఇలా డాన్స్ వేసుకుంటూ బోనాల ఊరేగింపు అయితే ఇలా జరుగుతుంది. ఫైనల్ గా అమ్మవారి దగ్గర బోనం అయితే సమర్పిస్తారు. సో ఇట్లా డాన్సులు సంబరాలు ఉంటాయి అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అలాగే మేము కూడా కొంచెం డాన్స్ వేసాము లాస్ట్ కి. కాకపోతే ఆ క్లిప్ అనేది లేదు, జస్ట్ మేము అనుకోకుండా వేసామన్నమాట. అది కూడా కొంచెం సేపే అండి, ఎక్కువ కూడా కాదు. బట్ ఎప్పుడైనా ఇంకా చేసినప్పుడు కంపల్సరీ వీడియోస్ అనేది పెడతాను నేను. ఎందుకంటే మా టీచర్స్ కూడా వేస్తారు డాన్స్. నేను ఇంకా యూట్యూబ్లో కూడా పెట్టాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మేము ఇంత ముందుకు చేసినప్పటికీ ఉండే, చూడండి. ఇంకా మీరు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ కనుక ఫాలో కాకపోతే కంపల్సరీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అందులోకి వెళ్ళి కంపల్సరీ ఫాలో అవ్వండి. అలాగే కొత్తగా నా ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. కంపల్సరీ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో అంతే అండి, మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. ఇక్కడైతే నేను కొన్ని క్లిప్స్ అనేది యాడ్ చేశాను, మేము దిగిన ఫొటోస్ ఉంటాయి కదా, సో అది ఇక్కడ పెట్టేశాను. సో చూసేయండి. ఓకే అండి, మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్, సీ యూ. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్.